ప్రపంచంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి. అందులో ఇప్పుడు మీరు చూడబోయేది కూడా ఒకటి. మామూలుగా ప్రతి ఊర్లో దేవుళ్ళ కోసం గుడులు, గోపురాలు నిర్మిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో దేవుళ్ళ కోసం మాత్రమే కాదు, తమ ఆత్మీయులైన తల్లిదండ్రులు, భార్యాభర్తలు, ఆఖరికి తమ పిల్లలకు కూడా దేవాలయాలు నిర్మిస్తున్న వారిని కూడా చూస్తున్నాం. అలాగే తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టడం కూడా మన దేశంలో సాధారణమే. అయితే ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న ఏలియన్స్ కు గుడి కట్టిన వారి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? గ్రహాంతర వాసులకు కూడా అని ఆశ్చర్యపోతున్నారా? నమ్మశక్యం కానున్నా ఇది నిజం. తమిళనాడుకు చెందిన లోగనాథన్ అనే వ్యక్తి ఏలియన్ కు గుడి కట్టించాడు. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే సాధారణ దేవాలయాల మాదిరిగా కాకుండా ఈ ఆలయం పూర్తిగా భిన్నంగా ఉంది. సంప్రదాయ దేవతకు బదులుగా దీనిలో ఒక నల్ల గ్రహాంతరవాసి విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని భూమికి 11 అడుగుల దిగువ నుంచి నిర్మించారు. తాను కలలో గ్రహాంతరవాసి దేవతను చూశానని, అందుకే ఈ ఆలయాన్ని నిర్మించాలనుకున్నానని లోగనాథన్ చెబుతున్నాడు. ఈ ప్రపంచానికి సహాయపడతామని తనకు హామీ ఇచ్చిన గ్రహాంతర వాసులతో తాను కమ్యూనికేట్ చేశానని కూడా లోగనాథన్ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తులను ఆపగలిగే శక్తి కేవలం గ్రహాంతర వాసులకు మాత్రమే ఉందని, అందుకే గ్రహాంతర వాసుల ఆలయాన్ని నిర్మించానని చెబుతున్నారు. అంతేకాదు, ఈయన ప్రతిరోజు ఈ గుడిలో గ్రహాంతర వాసులకు కూడా పూజలు చేస్తున్నాడు. అంతేకాదు, ఈ గుడి నిర్మాణం కోసం లోగనాథన్ ఎలాంటి విరాళాలు సేకరించలేదు. ఇక ఇదే ఒక వింత అంటే, ఈ గుడి గురించి తెలుసుకున్న మరికొందరు కూడా ఏలియన్స్ కు పూజలు చేసి హారతులిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఏలియన్ ఆలయంపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. పలువురు నెటిజన్స్ ఈ వింత ఆలయం విశేషాలు తెలుసుకోవాలని ఉంది అని ఆసక్తి చూపిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది పిచ్చి పరాకాష్ఠకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏదేమైనా అసలు ఉన్నాయో లేదో తెలియని గ్రహాంతర వాసుల కోసం కట్టిన గుడి మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.